ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ ధర్మపురి అరవింద్ పై మండిపడ్డారు. అరవింద్ ఓ వీధి గుండా పసుపు బోర్డు గురించి అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అలాగే డియాస్ కు రాజ్యసభ సీటు ఇచ్చింది కేసీఆర్ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై నోరు పారేసుకోవద్దని, తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. అబద్ధాల విందు అరవిందు వాడు మాట్లాడే మాటలు వానికి అర్థం కావు. వాడెందుకు మాట్లాడుతున్నంటే గతంలో అనేక సార్లు చెప్పినాం, మనిషికి ఒక మాట చెప్పి చూడాలంటారు, కుక్కకు దెబ్బ కొట్టి చూడాలంటారు. అట్లాంటి దెబ్బలైనాక కూడా ఆయన ప్రవర్తన మార్చుకుంటలేడు. వాడొక రండ, వాళ్ళ నాయన ఒక బండ, వీడు వీధి గుండా, అవినీతి అనకుండా. మేము ఎన్ని డిక్షనరీలు ఉన్న మాటలన్నీ తిట్టినాం. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో గల్లీ కుక్కలాగా మాట్లాడుతుండు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడుతున్నాడు. మా ఆడబిడ్డ కవితమ్మని చూడకుండా, ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ అని చూడకుండా కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్న అడ్డగాడిద ఈ ఎంపీ. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాలేదు. ఆయన అంటాడు, మొన్న గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు వారు అన్నారు, జనరల్గా వారు ఇచ్చిన హామీని గుర్తు చేసిరు. ఏమన్నారంటే పసుపు బోర్డు తెస్తానన్నాడు, ఇక్కడ ఈ ప్రాంత ఎంపీ యొక్క ఆయన తేలేదు అన్నాడు, అంతే.